శ్రీ గురుభ్యో నమః. పెద్దలందరికీ నమస్కారం, పిల్లలకి ఆశీర్వాదం. ఈరోజు మనం అందరం ఇలా గ్యాదర్ అయ్యామంటే ఏదో ప్రత్యేకత ఉంది అని కదా గ్యాదర్ అయింది. అదేంటి? గురు పౌర్ణమి. గురు పౌర్ణమి గ్యాదర్ అయ్యాం. గురు పౌర్ణమి అంటే ఏంటి? మన గురువులకు పాద పూజ చేసి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. అది అసలు గురు పౌర్ణమికి ఇంకొక పేరు కూడా ఉంది. ఆ పేరు వ్యాస పౌర్ణమి. ఆ వ్యాస పౌర్ణమి అనేది ఎందుకు వచ్చింది? వ్యాసుల వారు ఈరోజు జన్మించారు, అందుకని వ్యాస పౌర్ణమి అని అంటారు. అలా వ్యాసుల వారు లాంటి వాళ్ళు మహానుభావులు చాలా మంది ఉన్నారు. వారి జన్మదినం ఎందుకు చేసుకోవట్లేదు మనము? ఏదో కారణం ఉంటుంది కదా. అదేంటంటే మన గురువులు మనకి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, కళలని, మనం ఉండే విధానం ఎలా ఉండాలి, జీవన విధానం ఎలా ఉండాలి అనే విషయాలన్నీ మన గురువుల ద్వారానే మనం నేర్చుకుంటున్నాము కదా. ఆ గురువులు ఎక్కడి నుంచి జ్ఞానం సంపాదించారు? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల నుంచి వచ్చింది. ఒక నాట్యమైనా, ఒక జ్ఞానమైనా, ఒక విజ్ఞానమైనా. ఇప్పుడు ఏరోప్లేన్లు ఎక్కడో తయారవ్వలేదు, హెలికాప్టర్లు ఎక్కడో తయారవ్వలేదు. అన్ని వేదాల నుంచి వచ్చినవే తయారు చేసుకుని మనం నడుపుకుంటున్నారు. అలాంటి బోధ చేసిన గురువులకు ఈరోజు ప్రత్యేకంగా పాదపూజ చేసి వారి ఆశీర్వాదాలు తప్పకుండా తీసుకోవాలి అందరం కూడా. అలా అలా వేదవ్యాసులు ఏం చేశారు? ఆ వేదాన్ని 4 భాగాలుగా విభజించారు. వేదాలని 4 భాగాలుగా విభజించారు. వేదాలు అనడం కూడా కరెక్ట్ కాదు. వేదాలు అనేది లేదు. వేదం అనేది ఒక్కటే. వేదం అనేది ఒక్కటే, అది అనంతం. వేదం అనేది అనంతం. ఆ అనంతం మనం ఒక్కసారి ఆస్వాదించలేము కదా. అందుకని వేదవ్యాసుల వారు దాన్ని 4 భాగాలుగా విభజించారు. 4 భాగాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అలా 4 భాగాలుగా విభజించారు. ఆ 4 భాగాలు 4గురికి ఉపదేశం చేశారు. ఆ 4 పేర్లు 4 మంది పేర్లు మనకు గుర్తులేదనుకోండి. కానీ దీంట్లో యజుర్వేదము వయసు పోయిన వాళ్ళకి ఉపదేశించారు. ఈ 4 వేదాల్లో యజుర్వేదం అనేది చాలా పెద్దది, చాలా విస్తీర్ణం కలదు. దాన్ని ఆయన వయసు పోయిన వారు ఏం చేశారు? దాన్ని 2 భాగాలుగా విభజించుకున్నారు ఆయన. ఒకటి శుక్ల యజుర్వేదం, ఒకటి కృష్ణ యజుర్వేదం. అది సరే, అది అలా పక్కన పెట్టారు. మనం ఇండియా మ్యాప్ వరల్డ్ మ్యాప్ చూసామంటే భూమండలం ఓన్లీ కొంచెం భాగం ఉంటుంది, ఎక్కువ నీటి భాగం ఉంటుంది కదా. ఆ భూమండలము మనం ఏ విధంగా కాపాడుకుంటూ వస్తున్నాం ఇన్నాళ్ళు? ఎలాగంటే ఇలాగే మనం ఇలా గురు పూజ చేసుకుంటూ, గురువులని సన్మానించుకుంటూ, ఆ వేదాలని గౌరవించుకుంటూ వస్తున్నాం. కాబట్టే ఇంతవరకు ఆ భూమండలము చాలా సక్రమంగా ఉంది నా అభిప్రాయం. కాబట్టి మనం ఎప్పటికీ వేద ఘోష అనేది వినిపిస్తూ ఉండాలి. మన జ్ఞానం, విజ్ఞానం ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి. ఇలా గురు పూజలు, పాదాలు నమస్కారం చేసి వారి ఆశీర్వాదాలు తీసుకుంటూనే ఉండాలి. అంతవరకు భూమండలం ఏమీ కాదు. ఏ రోజైతే వేదాలకు అపచారం జరుగుతుందో ఆ రోజు భూమండలం అంతా నీటి మట్టంలో కలిసిపోతుంది. కాబట్టి మనం ఎప్పటికీ గురు పూజ కానీ, గురు బోధలు కానీ, గురు బోధ ఆయన ఏదైనా ఉపదేశించండి, ఆయన ఎలాగైనా ఉండని, గురువు ఎలా ఉన్నారని ఎప్పుడు తీసుకోకూడదు. ఆయన ఉపదేశాలే మనం ఎప్పుడు తీసుకోవాలి. ఆయన ఎలా మాట్లాడతారు, ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు అనేవి మనం గమనించుకొని అలా ఫాలో అవ్వాలి. కానీ గురువు అంటూనే ప్రతి ఒక్కరికి ఒకటి గుర్తొస్తుంది. ఎవరు? మొట్టమొదటి గురువు ఎవరు? తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులు, నీకైనా నాకైనా ఎవరికైనా తల్లిదండ్రులు, మన మొట్టమొదటి తల్లిదండ్రులు వారు. తర్వాత మనం బయట ప్రపంచంలోకి వచ్చాక మనకి జ్ఞానం, విజ్ఞానం, కళలు అన్ని నేర్పించిన ఇలాంటి గురువులు. వారిని మర్చిపోకుండా మీరు తప్పకుండా బాగా పూజ చేసుకొని వారి ఆశీర్వాదం తీసుకోవాలి. అది నేను ప్రార్థిస్తున్నాను అందరికీ. నమస్కారం.